ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా కెమెరామెన్ మనోజ్తో కలిపి మీ అందరికీ తెలియజేస్తూ మనం ముందుగా కాంగ్రెస్ ఎడిట్ ఆఫ్ 2025 గురించి మాట్లాడుకుందాం. 2025లో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, 2026లో ఎలా ఉండే అవకాశం ఉంది అనేది మాట్లాడుకుందాం. తెలంగాణ కాంగ్రెస్ ఎడిట్ ఆఫ్ 2025 అంటే ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి ఎడిట్ ఆఫ్ 2025గా మాట్లాడుకోవాల్సిందే. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు చాలామంది అనుకున్నది ఏంటి అంటే ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు నిలబడిద్ది, అసలు రేవంత్ రెడ్డి మాట మంత్రులు వింటారా, చాలామంది సీనియర్లు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ అంటే గ్రూపులు, కాంగ్రెస్ అంటే ఇష్టారాజ్యం, స్వేచ్ఛ, ఎవరి మాట ఎవరు వినరు, పార్టీని రేవంత్ రెడ్డి, ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సరిగా ముందుకు తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందా, ఎమ్మెల్యేలైనా కనీసం రేవంత్ రెడ్డి మాట వింటారా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ 2025లో క్లియర్ కట్గా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చూసినా, తెలంగాణ ప్రభుత్వం పనితీరు చూసినా మంచైనా రేవంత్ రెడ్డి, చెడైనా రేవంత్ రెడ్డి అనుకునే కాడికి తీసుకొచ్చుకున్నాడు. పార్టీ మీద, ప్రభుత్వం మీద పూర్తి గ్రిప్ తెచ్చుకున్నాడు. పూర్తిగా కంట్రోలింగ్ పవర్స్ రేవంత్ రెడ్డి దగ్గరే ఉంచుకున్నటువంటి సిచ్యువేషన్కి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెచ్చుకోగలిగాడని చెప్పాలి. 2023 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పాత్రను మనం ఒప్పుకొని తీరాలి. కాకపోతే 2024లో మాత్రం కొంత తడబాటు జరిగింది. 2024లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అప్పటికీ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. కానీ 8 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. కానీ ఆ పార్టీ టార్గెట్ పెట్టుకుంది 12 నుంచి 13 స్థానాలు గెలవాలి. 2019 ఎన్నికలతో పోల్చినప్పుడు కొద్ది బెటర్ పర్ఫార్మెన్సే కావచ్చు. కానీ పార్టీ ఆనాడు అధికారంలో లేదు, కానీ ఇప్పుడు అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో కేవలం 8 పార్లమెంటు స్థానాలే గెలవగలగటం, 12-13 స్థానాలు గెలుస్తామని టార్గెట్ పెట్టుకొని, అందులో మిగతా స్థానాల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు అనుకుంటుందో వాళ్ళే గెలిచారు. బీజేపీ వాళ్ళు 8 పార్లమెంటు స్థానాలు గెలవగలిగారు. బీజేపీతో సమానంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలిచింది. బీఆర్ఎస్ పార్టీకు వచ్చింది 8 మంది ఎమ్మెల్యేల స్థానాలే. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ 8 పార్లమెంటు స్థానాలు గెలవగలిగింది. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్లస్ సిపిఐ 8 పార్లమెంటు స్థానాలు గెలవగలిగింది. సో కాబట్టి 2024లో కొంత రేవంత్ రెడ్డి తడబడ్డాడని చెప్పాలి. కాకపోతే వాళ్ళ పార్టీ పరంగా బీఆర్ సిట్టింగ్ స్థానం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో విజయం సాధించగలిగారు. అదొకటి కొద్దిగా వాళ్ళు చెప్పుకోదగ్గ అడ్వాంటేజ్. మళ్ళీ 2025 మనం ఈ ఇయర్ చూసినప్పుడు ఇయర్లో నిజానికి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత బాగా పెరిగింది. ఆ పెరిగిన వ్యతిరేకత మళ్ళీ బాగా తగ్గింది. 2024 చివరికి 2025 స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని క్రమంగా తగ్గించుకోగలిగారు. క్రమంగా తగ్గించుకొని మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దగ్గరగా 7,500 గ్రామ పంచాయతీలకు పైగా, ఇవి కరెక్ట్ ఏమీ లెక్కలేం కావు, ఎందుకంటే పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కాదు కాబట్టి ఏదో ఒక అందాజుగా వేసుకునే లెక్కలు తప్ప ఒక 400-500 అటు ఇటుగా ఉంటాయి. 7,500 గ్రామ పంచాయతీలని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, నిజానికి అది బీఆర్ సిట్టింగ్ స్థానం. అందులో జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా లేదు. అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలిచిద్దా లేదా అనే కాడి నుంచి గెలిపి చూపించారు రేవంత్ రెడ్డి స్ట్రాటజీల వల్లే, రేవంత్ రెడ్డి వ్యూహాల వల్లే, పైగా క్యాండిడేట్ కూడా ప్లస్ కావటం ఫలితంగానే జూబ్లీహిల్స్లో గెలవటం జరిగింది. బీఆర్ఎస్ గెలవగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా స్ట్రాటజీలతోటి, క్యాండిడేట్ స్టేచర్ తోటి మొత్తంగా జూబ్లీహిల్స్ని నెగ్గారు. జూబ్లీహిల్స్ని గెలవటం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, పరిపాలన మీద, పార్టీ మీద మరింతగా గ్రిప్ సాధించుకోగలిగారు. ఇప్పుడు వరుసగా గెలుపులు చూపించారనుకోండి, రేవంత్ రెడ్డిని ఎవరు ఏమి అనగలరు, ఆయన ఎక్కడ ధిక్కారం చేయగలరు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరుతోనే పార్టీ పోతుంది, రేవంత్ రెడ్డి పేరుతోనే ప్రభుత్వం పోతుంది. మంచి అయినా రేవంత్ రెడ్డి, చెడైనా రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి బాగా చేశాడని కొంతమంది అనొచ్చు, రేవంత్ రెడ్డి అసలు ఏం పరిపాలన చేయలేకపోతున్నాడని కొంతమంది అనొచ్చు. కానీ చర్చ మాత్రం రేవంత్ రెడ్డి చుట్టూ నడుస్తుంది. నిజానికి రేవంత్ రెడ్డిని సీఎంగా గుర్తించడానికి ఇప్పటికీ కేసీఆర్కి ఇష్టం లేదు. మీరు చూడండి, కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, కనీసం రేవంత్ రెడ్డి పేరు వాడారా? వరంగల్ సభలో గతంలో వరంగల్ సభలో రేవంత్ రెడ్డి పేరు వాడారా? వాడలేదు. రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించడానికి కేసీఆర్ ఇష్టపడట్లేదు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తన మార్కును ప్రజలు చూపించుకోగలుగుతున్నాడు. తనని గుర్తించక తప్పని పరిస్థితిని క్రియేట్ చేసుకుంటున్నాడు. రియాలిటీలో అది. సరే, రేవంత్ రెడ్డి మీద కేటీఆర్, హరీష్ రావు సరే ఒంటికాల మీద వేస్తున్నారు, వాళ్ళ మీద రేవంత్ రెడ్డి ఒంటికాల మీద వేస్తున్నారు. సరే, రాజకీయ విమర్శలు పక్కన పెట్టండి. కాబట్టి ఏది ఏమైనా రియాలిటీలో చూసినప్పుడు 2025 సంవత్సరంలో రేవంత్ రెడ్డి తన మార్కును చూపించుకోగలిగాడు. జూబ్లీహిల్స్ గెలుపు ద్వారా చూపించుకోగలిగాడు. గ్రామ పంచాయతీల్లో మెజార్టీ స్థానాన్ని గెలిపించుకోవడం ద్వారా చూపించుకోగలిగాడు. కాకపోతే టార్గెట్ పెట్టుకున్న దాంట్లో కొంత తగ్గుదల వస్తుంది. రేవంత్ రెడ్డి మీద ఎంత అవునున్నా కాదన్నా కొంత వ్యతిరేకత కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఉనికిలోకి రావడం స్టార్ట్ అయింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4500 గ్రామ పంచాయతీలకి పైగా బీఆర్ఎస్ పార్టీ కూడా గెలవగలిగింది. అంటే వాళ్ళ పార్టీ కూడా కొంత ఉనికిలోకి వస్తుంది. 2023లో 39 స్థానాలకే పరిమితం అయిపోయి సిట్టింగ్ స్థానాలు కూడా గెలవలేని పరిస్థితులు ఉన్న బీఆర్ఎస్, పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయినటువంటి బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం 4500 గ్రామ పంచాయతీలు పైగా సాధించగలిగింది. అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నట్టు మనం లెక్కేసుకోవాలి. నిజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే పూర్తిగా గ్రామీణ తెలంగాణ ఓటు వల్ల. గ్రామీణ తెలంగాణ, రైతాంగ తెలంగాణ రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించారు. మరి ఆ గ్రామీణ తెలంగాణలో, రైతాంగ తెలంగాణలో ఇలా వ్యతిరేకత ఎంతో కొంత స్టార్ట్ అయింది. ఇంత నిజానికి వ్యతిరేకత ఇంకెక్కువ ఉండే, దాన్ని కొంత తగ్గించుకోగలిగాడు. కానీ వ్యతిరేకత ఉంది అనేది మాత్రం వాస్తవం. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత టెక్నికల్గా కనపడచ్చు. ఇది అధికారం ఉంది కాబట్టి ఇవన్నీ కనపడుతున్నాయి. కానీ అధికారం మారే ఎలక్షన్స్ అయినప్పుడు మళ్ళీ ఓటు మారిపోద్ది. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కును రియల్ అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా తేడా ఉంటుంది. బై ఎలక్షన్కి మెయిన్ ఎలక్షన్స్కి చాలా తేడా ఉంటుంది. బై ఎలక్షన్స్లో గెలుస్తున్నారు కదా, లోకల్ బాడీలు గెలుస్తున్నారు కదా అంటే, ఇది గెలుపు అధికారం ఉంది కాబట్టి కొంచెం ఆధిక్యత కనపడుతుంది. అధికారం ఉంది కాబట్టి అడ్వాంటేజ్ కనపడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా లోకల్ బాడీలన్నీ బీఆర్ఎస్ఏ గెలిచేది. ఇంకా కాంగ్రెస్ అన్న 60-70% గెలిచింది, బీఆర్ఎస్ అయితే 80% పైకి గెలిచేది. ఉప ఎన్నికల్లో దాదాపుగా ఇప్పుడు ఒక దుబ్బాక, హుజూరాబాద్ తప్ప ఆ 2 స్థానాలు తప్ప బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ బై ఎలక్షన్ అయినా బీఆర్ఎస్ పార్టీ గెలిచేది, టీఆర్ఎస్ పార్టీ గెలిచేది. కానీ రియల్ టైం ఎలక్షన్స్ వచ్చేసరికి ఏమైంది? బొక్క బోల్ల పడింది. కాబట్టి వ్యతిరేకతని ఎన్నికల్లో తెలుసుకోగలగాలి. సరే, గెలిచినా సరే వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గ్రహించగలగాలి. సో ఖచ్చితంగా ఇంకా వ్యతిరేకత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు 2026 చాలా కీ రోల్ పోషించబోతా ఉంది. 2026 జనవరిలో 117 మున్సిపాలిటీలకి, తర్వాత 6 కార్పొరేషన్లకి జనవరిలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ జనవరిలోనే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి. తర్వాత ఎంత అవునున్నా కాదన్నా ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేయాలి. అందులో జిహెచ్ఎంసీని 3 భాగాలు చేయబోతున్నారట. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, సైబరాబాదు మున్సిపల్ కార్పొరేషను, అంటే గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, తర్వాత మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషను. ఈ 3 కార్పొరేషన్లు ఇదేమో ఇది మన జిహెచ్ఎంసీ ఏమో 150 డివిజన్లతో ఉంటుందట. తర్వాత సైబరాబాద్ ఏమో 76 డివిజన్లతో ఉంటుందట. తర్వాత మల్కాజ్గిరి ఏమో 74 డివిజన్లతో ఉంటుందట. సో కాబట్టి మొత్తం 300 డివిజన్లు. ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీలు కలిపారు కదా జిహెచ్ఎంసీలో, అవన్నీ కలిపి 300 డివిజన్లు చేశారు కదా. ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్లకి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవన్నీ కూడా మార్చిలో జరిగే అవకాశం ఉండొచ్చు, మార్చి ఏప్రిల్లో జరిగే అవకాశం ఉండొచ్చు. సో ఈ ఎలక్షన్స్ గెలవడం కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్స్ గెలవటం, అది కాక నేను చెప్పినట్టు 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకి జనవరిలో ఎన్నికలు. తర్వాత ఎంపీటీసీ, ఎల్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి.
కాబట్టి ఈ ఎన్నికలన్నీ గెలవటం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఒక మినీ సమరం 2026లో ఉంది. ఇవన్నీ పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు, కరెక్ట్గా లెక్కలు కూడా వస్తాయి. సో వీటిల్లో కూడా ఆధిపత్యాన్ని చూపించుకోవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి అవసరం. అధికారంలో ఉన్నారు కాబట్టి తన ఆధిక్యతను చూపించుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి చూపించుకోవాల్సిందే. యా 2026లో కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.